చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ 6లో మనల్ని ఎంతగానో అలరించిన ఇనియా సుల్తానా. హాయ్. హాయ్ రోషన్, హౌ ఆర్ యు? ఫైన్ ఇనియా, ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనపడుతుంది చాలా ఫ్రెష్గా. మంచిగా ఉన్నాను. చాలా బిఫోర్ కన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు. యా, ఐ ట్రాన్స్ఫార్మ్, లైక్ గ్రూమ్ అయ్యా నేను. ఓకే, మంచిగా ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో తెలుసుకున్నారు. ఎలా ఉండాలో తెలుసుకున్నాను బేసికలీ. సూపర్. దానివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా. ఆబ్వియస్లీ మనం ఒక ఊరు నుంచి వచ్చినప్పుడు మనకి తెలియదు కదా ఎలా ఉండాలి, ఎలా గ్రూమ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ మనకు తెలియవు. గ్రూమింగ్ స్లో బై స్టెప్ బై అవుతుంది. సో ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు కూడా నేను మంచి మేకప్ వేసుకోకుండా, మంచి బట్టలు వేసుకోకుండా ఊర్దానిలో ఉండడం నాకు నచ్చింది. ఓకే, అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఊరుదానా అనే అంటే ఎవరు అనలేదు కానీ క్యాజువల్ గా వాడది ఊరోడా ఊరుదానా అని అంటుంటారు. అలా అనొద్దు అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే. అవును, 2020 దాంట్లో కూడా చాలా వరస్ట్గా ఉంటా. నేను అందుకనే చాలా రిగ్రెట్ అవుతా, ఎంత వరస్ట్గా ఉన్నా రాగానే. అందుకే చెప్పాను చాలా చేంజ్ అయిపోయారు మీరు అని కూడా. అవును, అండ్ జిమ్ ఆల్సో చేంజ్డ్ మీ. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ బట్టలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది బయట. స్టార్టింగ్ ఆడవాళ్ళందరూ ఇప్పుడు అన్ని ఓపెన్ గా కనిపించే విధంగా డ్రెస్లు వేస్తున్నారని శివాజీ గారు కూడా కామెంట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓపెన్ గా కనిపించే విధంగా మీరు చెప్పారు కదా. ఇప్పుడు కాకుండా మన పాత కాలంలో, అంటే మన ఇండియన్ కల్చర్ లో ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, రాజులు పాలించేటప్పుడు కానీ అప్పుడు కైండ్ ఆఫ్ ఏదైనా చూపించాలి అన్నా కూడా, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. PS1 మూవీ ఉంది కదా, పొన్నియిన్ సెల్వన్ మూవీలో, దాంట్లో చేపలు పట్టుకునే వాళ్ళు నార్మల్ మనుషులు అందరూ వాళ్ళు, అంటే లైక్ అమ్మాయిలను చూపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వితౌట్ బ్లౌజ్ తో వేసుకున్నారు. అంటే అది మన ఇండియన్ కల్చర్. అప్పుడు ఏమన్నా వాళ్ళని వల్గర్ గా చూసారా, విప్పుకొని తిరిగారు అన్ని చెప్పారా? అంటే వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకోవచ్చు అప్పట్లో. అప్పుడే కల్చర్ అది కాదు, అది మన కల్చర్. అండ్ మన శిల్పాల్లో అంతా చూస్తే ఎంత అందంగా చెక్కుంటాయి. అవును, అంటే కళాకారులు అప్పుడు వాళ్ళు చెక్కినప్పుడు వాళ్ళకి అందంగా కనిపించింది కాబట్టే కదా అందంగా చెక్కారు, వల్గర్గా కనిపించలే వాళ్ళకి. ఇప్పుడున్న సమాజంలో ఇన్సెక్యూరిటీ మనకి ఏంటి అంటే, వాళ్ళకి అది అందంగా కనిపించట్లేదు. దాన్ని ప్రైజ్ చేయడం కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూడడం కాకుండా వాళ్ళని వల్గర్గా చూస్తున్నారు బేసికలీ. అందుకని వాళ్ళకి వల్గర్ థాట్స్ వస్తున్నాయి, అలా మాట్లాడడానికి వస్తున్నారు. అండ్ శివాజీ గారు అయితే ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు కదా, పేట్రియార్కీ సొసైటీలో ఉండే ఒక మెన్ ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. అలాంటి క్యారెక్టర్స్ మెన్ అంటే లైక్ పేట్రియార్కీ సొసైటీ వద్దు, మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ నడుస్తుంది. అలాంటి సొసైటీ ఇంకెప్పుడు పోతుందో. ఇంకా అసలు ఇండియాలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా 2025లో ఉన్నాం, అన్ని మోడర్న్ గా ఎదిగింది, అన్ని మంచిగానే వస్తుంది, మైండ్ సెట్ మాత్రం బట్టలు వేసుకోవచ్చు అంటారు మీరు అయితే. మరి 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 ఇప్పుడు మీ ఇన్స్టాలో కూడా కొన్ని చూసాను నేను. ఆబ్వియస్లీ మీరు మరి ఇక్కడికి వేస్తారు, కొన్నిసార్లు వేస్తాను. అదే కొన్నిసార్లు అది నేను నిన్న పెట్టింది అనుకుంటే పింక్ కలర్ డ్రెస్, అది నేను వెబ్ సిరీస్ లో వేసాను. ఆ వెబ్ సిరీస్ లో ఫొటోస్ తీసి పెట్టాను, రిలీజ్ అయింది కాబట్టి 3 రోజెస్. ఈవెన్ టాప్స్ కూడా చాలా వరకు మీరు ఇప్పుడు మూవీస్ లో అలాంటివి వేయకుండా తీయమని చెప్పండి మరి మీరు. దాంట్లో ఉన్నాయి కదా, మీరు కూడా మళ్ళీ మూవీస్ లో వేస్తున్నారు కదా, Hmm. మూవీస్ లో లేకుండా చేస్తున్నారు. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు అనమాట. మనం కూడా ఇలానే ఉండాలి, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కూడా. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లైక్ బట్టలు అనేది వాళ్ళకి ఇష్టం, కంఫర్ట్ ఇండిపెండెంట్ గా. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఎదిగిన ఒక అమ్మాయికి తను బోల్డ్ గానే చూపించుకోవాలనిపిస్తుంది. లైక్ తను వేసుకునే బట్టలు తనకు కాన్ఫిడెంట్ రావాలి, కానీ తను సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయేలా ఉండకూడదు. అంటే బోల్డ్ గా చూపించుకోవడం అంటే, బోల్డ్ చూపించడం అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ వల్గర్ కాదు. ఇది నేను ఇప్పుడు అసలు చిల్లరగా ఉండే వాళ్ళ దగ్గర లైక్ అలాంటి వాళ్ళ ముందు ఎందుకు వేసుకెళ్తాం? అంటే అసలు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, వీళ్ళందరూ ఫుల్ శారీస్తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అలానే ఇష్టపడ్డారు కదా వాళ్ళనప్పుడు. మరి అవును, అంటే మనం అలవాటు చేసాం, వాళ్ళు మాకు ఇది కావాలని చెప్పలేదు కదా ఆడియన్స్. మీరు ఎప్పుడు అదే అంటుంది, ఆడియన్స్ మాకు ఇది కావాలి, ఇలా ఉంటేనే మేము సినిమాకి వస్తాం ఎప్పుడు చెప్పలేదు, మనం అలవాటు చేసాం. శ్రీదేవి గారు ఎంత అందంగా ఉంటారు, శ్రీదేవి గారిని చీరలోనే మనం చూడగలం, అంత అందంగా ఉంటారు ఆమె. ఆవిడ చీరలోనే ఒక్క సాంగ్ తో అసలుకి ఇంకా ఆవిడని చూస్తూ ఉండిపోవచ్చు.
కొన్ని కలర్స్ అంటే సారీస్ లో అన్ని కలర్స్ సారీస్ వేసుకుంటూ ఒక్కొక్క కలర్ తర్వాత ఒక కలర్ వేసుకుంటూ వస్తుంటారు. చాలా బాగుంటారు ఆవిడ. కానీ ఇప్పుడు మరి మన ఎందుకని మీరు culture లో- శ్రీదేవి లాగో లేకపోతే జయప్రదో జయసుధ లాగో ఇలా ఉండాలి అనుకోలేదు మీరు? మరి నన్ను నేను చూపించుకోవాలి బోల్డ్ గా ఈ సొసైటీకి ఈ సమాజానికి నేను ఇంత సెక్సీగా మూవీలో ఉంటాను, సినిమాలలో నాకు ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పటానికా లేకపోతే చిచ్చి అసలుకి వేసుకునే బట్టల ద్వారా మూవీ ఆఫర్లు ఎవరైనా వస్తారా? మరి నేను ఇప్పుడు చేసిన మదం మూవీలో మొత్తం మన సారీస్. ఇన్స్టాలో ఎందుకు అలాంటి మరి పోస్టులు పెడతారు? likes భైరవం కోసమా? చిచ్చి నాకు లైక్స్ కూడా అవసరం. లైక్స్ కూడా నేను హైడ్ చేసేస్తా కొన్నిసార్లు. సమ్టైమ్స్ నేను వేసుకున్న బట్టలు నేను వేసుకున్నట్టు చూపిస్తాను. ఇప్పుడు అదే హాలీవుడ్ యాక్ట్రెస్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటారని అడుగుతారా? ఇప్పుడు అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇండస్ట్రీ ఇది హాలీవుడే కదా. హాలీవుడ్ మనం ఒకటేనా? ఎందుకు కాకూడదు? మనం హాలీవుడ్ Okay. కంటే మించిపోకూడదు? అవతార్ కంటే మనం మించి కలెక్షన్స్ రావద్దా మనకి? బాహుబలి వరల్డ్ వైడ్ వెళ్ళినప్పుడు లేదా ఎవరికి? మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగాలని లేదా? వరల్డ్ వైడ్ కి వెళ్ళాలని లేదా? కానీ జనాల మైండ్ సెట్ మాత్రం ఇంకా ఎక్కడో అడుగునే పడి ఉండాలా? డిబేట్ జరుగుతుంది. అంటే మన కల్చర్ గొప్పది కదా, ఇండియన్ మన కల్చర్ అనేది culture చాలా అవును. గొప్పది. చాలా గొప్పది. అప్పట్లోనే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వితౌట్ బ్లౌజ్ శారీ వేసుకోవాలి బాగుంటదేమో అని చెప్పి. మన ఇండియన్ కల్చర్ ని ట్రై ఫాలో చేశారు ఎప్పుడన్నా? మన సుభాష్ చంద్ర మీకు ఇంకొకటి చెప్పనా? సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో ఇది రూల్ చేస్తున్నప్పుడు ఇది ఉంది యాక్చువల్ గా. ఇంటర్నెట్ లోనే చాలా సార్లు ఉంది, చాలా మంది కూడా చెప్పారు. ఓకే. వాళ్ళ లైక్ సిస్టర్ ఎలైట్ క్లబ్ లోకి వెళ్ళడానికి వాళ్ళు లైక్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఆ సఫిస్టికేటింగ్ ఎలిగెంట్ గా ఉండడం కోసం షీ వర్ దట్ బ్లౌజ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బ్లౌజ్. వాళ్ళ కోసం నన్ను వేసుకెళ్ళి అలా బ్లౌజ్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బాగానే స్టడీ చేశారు అయితే. యా ఆ? మన కల్చర్ నే వీళ్ళు మర్చిపోయారు బేసికలీ. లైక్ ఇప్పుడు మీరు రంభా ఊర్వశి ఇంకెవరైనా చూపించాలంటే ఎంత అందమైన బట్టలతో మంచిగా చూపిస్తారా లేదా? అప్పుడు అది వల్గర్ గా కాదా? అది వల్గర్ గా చూడరు, దాన్ని మాత్రం అలా చూస్తారు. ఓకే ఓకే. సో అందంగా మీరైతే చూస్తారు. ఆ అనసూయ గారికి లేకపోతే ఇలా మాట్లాడే వాళ్ళందరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. నేను చిన్మయ్య గారికి కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, మీరు వీళ్ళకి మీరు ఎలా సపోర్ట్ బేసికలీ మీ ఫెమినిస్టా? నో ఐ మమ్మీ లైక్ ఆ? నో ఫెమినిస్ట్ కంటే ఇంకా ఎక్కువ. అవునా? యా ఓకే. ఫెమినిస్ట్ అంటే ఏదైనా జరిగితే ఉమెన్ immediate గా ఈక్వల్ అని చెప్పి ట్విట్టర్లో అంటారు. ట్వీట్ నేను చేయటం, వేరే వాళ్ళ పేరు చెప్పేసి తిట్టడం, ఐఎమ్ నాట్ దాట్ దారుణంగా ఉంటారు యాక్టివ్ కదా ఇన్ చాలా సోషల్ మంది మీడియా కొంతమంది. బేసికలీ. ఆ, నా లైఫ్ లో నాకు పడుతున్నాయి, నా లైఫ్ అంతా నాకు నరకం చూపిస్తున్నారు జనాలు. కాబట్టి నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ మీద వెళ్ళి నేను ట్విట్టర్ లో అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరికి టైం ఉంది కాబట్టి ఊరికే ఖాళీగా ఎందుకు ఏదో ఒక వీడియో పెడితే వైరల్ అవుతాం అని చెప్తున్నారు చెప్పే వాళ్ళందరూ. నా పరిస్థితుల్లో నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను. ఏదో ఊరికే ఒకసారి పెట్టి వదిలేస్తే నేను ఇంకా రోజులో ఒకసారి ఓపెన్ చేస్తే ఎక్కువ నాకు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ టాపిక్ మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు కూడా చాలా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకొని వచ్చారు ఈ రోజు. అవును ఆ? అవును. అంటే ఇది ఇష్టమా మీకు ఇట్లా? అసలు ఈ డ్రెస్ లో మీకు తప్పేమనిపించింది? తప్పు నేను అలా అనట్లేదు. నేను అదే కదా అంటుంది, చాలా స్టైలిష్ గా ఉందని చెప్తున్నాను నేను. ట్రెడిషనల్ గా అన్నారు. ట్రెడిషనల్ స్టైలిష్ గా ఉంది అంతే కదా. అంటే ఇలా ఇంతవరకే కనపడుతుంది అది, అంతే కదా. వన్ కైండ్ ఆఫ్ స్టైల్. ఫుల్ హ్యాండ్స్ చూడట్లే, ఫుల్ ప్యాంట్ చూడట్లే, ఇదంతా చూడట్లే. ఇది ఒక స్టైల్. నెక్ వీ నెక్, ఇది స్టైల్ హాల్టర్ నెక్ అంటారు దీన్ని. ఒకసారి అమ్మాయిల డ్రెస్సెస్ స్టైలింగ్ లో ఒకసారి చూడండి. మేము డ్రెస్సెస్ స్టైల్ చేయడానికే ఒక 10 సార్లు ఆలోచించుకొని చేసుకుంటాం. అది మా కోసం, ఇంకెవరికో చూపించడానికి, ఇంకెవరో చూడడానికి కానే కాదు. ఓకే. రెడీ అయ్యేది మేము అందంగా మాకు కనిపిస్తే అది అమ్మాయికి అది బాగుంటది వినడానికి, చూడడానికి. తనకి తానే మురిసిపోయి కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి దెన్ విల్ వాక్. అండ్ అప్పుడు ఇంకా ఎవరు ఏమనలేకుండా మమ్మల్ని మేము చూసుకుంటాం, జాగ్రత్తగా Okay, చూసుకోవాలి. okay. ఫస్ట్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి ఓకే కదా. ఓకే.